జై శ్రీరామ్ అండి. తిరుప్పావై 14వ రోజు 14వ పాసురము. உங்கள் புலக்கடை தோட்டத்துவாவியுள் செங்கழு நீர்வாய் நிகழிண்டு அம்பல்வாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்குடுவான் போகின்றார் எங்களை முன்ன எழுப்புவான் வாய் பேசும் நங்காயை எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கடு செக்கரமேந்தும் தடக்கையன் பங்கைய கண்ணானை பாட ఇలోరెంబావాయ్. ఇక్కడ అమ్మ ఆండాళ్ల తల్లి వెలుగురేఖలు వికసిస్తున్నవి లేవమ్మా లే అని ఇంకో గోపికను నిద్రలేపటము. ఓ కన్యకామణి, మమ్ము మేల్కొల్పుతానని గొప్పగా పలికి నీవే ఆదమరిచి నిద్రిస్తున్నావా? ఏమిటా బుకాయింపు? ఇంకా తెల్లవారలేదని బుకాయింపు మాటలు మాట్లాడి సిగ్గు లేకుండా పలుకుతున్నావా? అటు చూడు, మీ ఇంటి పెరటిలో ఉన్న దిగుడు బావిలోని ఎర్రతామరులు వికసించాయి, నల్ల కాలువలు ముడుచుకున్నాయి. అటు చూడు, వీధిలో కాషాయ వస్త్రాలు ధరించి తెల్లని పలువరుసతో కూడిన సన్యాసులు దేవాలయం తలుపులు తెరుచుటకై తాళాల గుత్తులని తీసుకొని పోతున్నారు. మమ్ములను లేపెదనని మాటలు చెప్పిన దానవు కొంచెమైనా బిడియం లేకుండా ఇంకా నిద్రపోతున్నావా? శంకుచక్రాలు ధరించిన పద్మాల వంటి కన్నుల గలవాడు ఆజానుబాహుడైన శ్రీకృష్ణ భగవానుని లీలలను గానం చేయడానికి త్వరగా నిద్రలేచిరావమ్మా. ఇది మనం చేపట్టిన వ్రతం కదా అని ఆండాళ్ళ తల్లి నిద్రలేపుతున్నారు. ఆండాళ్ళు తిరువడిగళే శరణం. గోదా రంగనాథ స్వామి చరణారవిందార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే.